నమస్తే. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి నాటకీయ పరిణామాలు రోజుకొక అంశం అక్కడ చర్చకొస్తుంది. ఇలాంటి సందర్భంలో తాజాగా జరిగినటువంటి ఇన్సిడెంట్ మనకు తెలుసు. ఆ నియోజకవర్గంలో విడుదల రజనీ పేరుతో ఒక మహిళ నామినేషన్ వేసేందుకు వెళ్లారు. వెళ్ళినటువంటి కొద్దిసేపటికే విడుదల రజని అనే మహిళ కిడ్నాప్ అయింది. ఈ రకమైనటువంటి వార్తలు హల్చల్ చేశాయి. నగరపాలెం పోలీస్ స్టేషన్లో విడుదల రజనీకి సంబంధించినటువంటి బంధువులు, కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయటం, దానికి సంబంధించి ఒక బృందం రంగంలోకి దిగటం, చాలా అనూహ్యంగా పరిణామాలు మారాయి. వాస్తవానికి ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ తరపున విడుదల రజని పోటీలో ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి మాధవి, ఇద్దరి మధ్య హోరాహోరీగానే పోరైతే ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకే అక్కడ ఎడ్జ్ ఉన్నట్లు కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇలాంటి సందర్భంలో విడుదల రజని అనే మహిళ నామినేషన్ వేయటానికి వెళ్ళారు. అంటే వైఎస్ఆర్సీపీ తరపున ఎవరైతే పోటీలో ఉన్నారో ఆమె పేరుతో సేమ్ ఇంకో మహిళ నామినేషన్ వేశారు. ఇదంతా చేయించింది తెలుగుదేశం పార్టీ అని ఒక్కసారిగా నియోజకవర్గంలో ఒక టాక్ ఆఫ్ ది టౌన్ కింద అయిపోయింది. ఇలాంటి సందర్భంలో తాజాగా తేలినటువంటి అంశం ఏంటంటే, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ విడుదల రజని ఆమె స్వతంత్రంగానే అక్కడికి వెళ్ళారు అనేది వినిపిస్తుంది. కానీ ఇదంతా చేయించింది వైఎస్ఆర్సీపీనే. ఇలాంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ ఇలా చేయిస్తే ఏంటి లాభం అనేది, అంటే ఇప్పటికే ఆ నియోజకవర్గంలో వైసీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి విడుదల రజనీకి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఒక్కసారిగా ఆమె పేరును నియోజకవర్గంలో బాగా పబ్లిసిటీ చేస్తే ఒక రకమైనటువంటి సానుకూలత వచ్చే అవకాశాలు ఉంటాయి అనేది ఒక ప్లాన్ అనేది కూడా అక్కడ వినిపిస్తున్నటువంటి మాట. ఇలాంటి సందర్భంలో ఆమె నామినేషన్ వేయటానికి వెళ్ళటం, క్షణాల్లో ఆమెను ఎవరో కిడ్నాప్ చేశారనడం, ఆమె బంధువులు, కుటుంబ సభ్యులు మా మనిషి కిడ్నాప్ అయిందని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం, నగరపాలెం పోలీస్ స్టేషన్లో పంచాయతీ. ఎవరో తీసుకెళ్ళిపోయారు, ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, ఏమైంది, ఏం జరిగింది, దీని వెనుక టీడీపీ వాళ్ళు ఉన్నారని, కొంతమంది అయితే వైసీపీ వాళ్ళు ఉన్నారని రకరకాలుగా ప్రచారం జరిగింది. చివరకు తేలినటువంటి అంశం ఏంటంటే, ఇదంతా చేయించింది అక్కడ స్థానిక వైసీపీ నేతలు అన్నట్లుగా ప్రచారం సాగుతుంది. అది ఎంతవరకు వాస్తవం అనేది పూర్తిగా అయితే మనం చెప్పలేం. కానీ ఆమె వెనుక ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు ఉన్నారు. ఆమె కానీ ఆమె కుటుంబ సభ్యులంతా కొంతమంది వైసీపీకి సానుభూతి పరులుగా ఉన్నారు. సో ఇలాంటి సందర్భంలో ఆమె నామినేషన్ వేయటం, విడుదల రజనీతో మరొక మహిళ పోటీలో ఉండటం అనేది బయటికి వెళ్తే ఒక రకంగా వైసీపీకి లాభం చేకూరే విధంగా ఉంటుందేమో అని భావించి ఇలా చేయించారు అనేది విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతుంది. మొత్తానికి కిడ్నాప్ అవ్వటం, ఎవరో కిడ్నాప్ చేశారని అనుమానం వ్యక్తం చేయటం, దానికి సంబంధించి కేసు నమోదు చేయటం, ప్రత్యేకమైనటువంటి బృందాలు గాలించడం, ఈ చేసేలోపు ఆమె స్వతంత్రంగానే పోలీస్ స్టేషన్లో ఎంట్రీ ఇచ్చింది. ఎక్కడికి వెళ్ళావు ఏంటి ఇవన్నీ ఆమె చెప్పట్లా. కానీ పోలీస్ స్టేషన్లో క్షేమంగా ఆమె వచ్చింది. నేను స్వతంత్రంగానే వచ్చాను, నా వెనుక టీడీపీ కానీ వైసీపీ కానీ ఎవరు లేరు అనేది ఆమె చెప్పింది. మొత్తానికి ఇంత స్టోరీ ఉంది ఈ యొక్క విడుదల రజనీ వెనుక. అసలు విడుదల రజనీ కాదు, అంటే డూప్లికేట్ కూడా కాదు, అదే పేరుతో ఆమె కూడా ఉంది ఆ నియోజకవర్గంలో. ఆమెకి రాజకీయాలంటే ఇంట్రెస్ట్ అట, నన్ను ఎవరో ఫోర్స్ చేయలా, నేను ఎవరో ప్రోద్బలంతో నామినేషన్ వేసేందుకు వెళ్ళలేదు అనేది ఆమె చెప్పినటువంటి అంశం. మొత్తానికి గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో విడుదల రాజకీయం ఇలా ముగిసింది.